హాయ్ జన్లారా, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను పులగం పచ్చడి చేశాను. ఒక గ్లాస్ పెసలకి 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకోవాలి. 2 గ్లాసులు బియ్యం వాష్ చేసుకున్న తర్వాత గ్లాస్ బియ్యానికి గ్లాస్ నీళ్ళు చొప్పున 2 గ్లాసులు ఎసురు పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెసలైతే బాగా కొంచెం దూరగా వేయించిన తర్వాత ఆ పెసల్ని వాష్ చేసుకున్న తర్వాత గ్లాస్ పెసలకి 3 గ్లాసులు ఆఫ్ వాటర్ పోసుకోవాలి. తర్వాత ఆ పెసలు వాష్ చేసిన తర్వాత అందులో వేసేసుకొని కరెక్ట్గా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని కరెక్ట్గా 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయాలి. తర్వాత ఈ లోపు అయితే మన అమ్మమ్మ నాటి పచ్చడి చూసేద్దాము. అలా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కొంచెం నూనెలో వేయించుకున్న తర్వాత చున్నుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఒక తెప్పాల్లోకి తీసుకున్న తర్వాత టమాటాలు, తర్వాత కొంచెం చింతపండు, అలాగే కొంచెం కొత్తిమీర వేసి బాగా మగ్గించాలండి. ఈ లోపైతే పచ్చిమిరపకాయలు ఎనుపుకున్నాము. తర్వాత టమాటాలు కూడా వేసి ఎనుపుకున్న తర్వాత అలా కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే పంటి కింద తగిలి చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత పెసలైతే ఉడికిపోయాయి. ఇందాకలు తీసుకున్న బియ్యం కూడా వేసేసుకొని రుచికి తగ్గట్టుగా మనం కొంచెం సాల్ట్ వేసేసుకున్న తర్వాత కరెక్ట్గా 3 విజిల్స్ వచ్చేటట్లుగా పెట్టుకోవాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడి పుల్లగం అయిపోతుందండి. పచ్చళ్ళు వేసుకొని తింటే ఉంటుంది. ఈ భోగి రోజైతే అసలుకి అబ్బా నేనైతే తిన్నాను. నెయ్యి వేసుకొని కొంచెం అసలుకి ఆ పులగమంతా నేనే తినేసానండి. అంత టేస్ట్ అయితే ఉంది, నిజంగా చెప్తున్నాను. మీరు ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పాను నేను, పెద్ద కష్టమైతే ఉండదు. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.